ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. దీంట్లో ఈ అహం సత్యబోధక చెన్నైలో ధారావాహికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రుద్ర ప్రశ్న, రుద్ర ప్రవచనము. నేటి రుద్ర పరిశీలన, పరిశోధన, ప్రవచనకర్త అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రవచనం జరగబోతోంది. వారికి మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరీమణుల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ వారిని ప్రవచనంలోకి రావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్ సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో 13, 14 మంత్రాలు, మొత్తం 15 ఉన్నాయి. అందులో 13, 14 మంత్రాలు చెప్పుకుంటున్నాం. ఈ 13, 14 మంత్రాల్ని వర్మిణే, వరూధనే, బిల్మినే, కవచనే అన్న 4 నామాలు, పరమాత్మ యొక్క నామాలు, అందులో 4 నామాలు ఉన్నాయని అనుకున్నాం. అందులో వర్మిణే, వరూధనే గురించి వివరాలు మనం ఆత్మ, మనస్సు పరమైనటువంటి అన్వయంగా దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పుకున్నాం. ఎందువల్ల రక్షణ అనేది పురోగతి కోసమే రక్షణ తప్ప, ఈ అనంతమైన సృష్టి భగవంతుడు ఇంత క్రమబద్ధంగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అనూహ్యంగా ఈ సృష్టిని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం కేవలం ఈ రక్షణ యొక్క ధ్యేయం పురోగతి అన్న భావంగా దీన్ని అర్థం చేసుకున్నాం. ఇందులో ఈ బిల్మినే, కవచనే పోబోయే ముందు, నిన్న లాస్ట్ టైం శనివారం నాడు మనం మాట్లాడుకున్నప్పుడు కోటేశ్వరరావు గారు అడిగిన ఆ ప్రశ్నకి ఆ సమాధానాన్ని ఇంకొక యాంగిల్లో చెప్తాను. ఎందుకంటే అతను అడిగిన ప్రశ్న ఇంపార్టెంట్, స్పెషల్గా ముఖ్యంగా ఇతర సత్సంగాల్లో చెప్పాల్సిన మాట, పిల్లలకి దాన్ని ఆ భావాన్ని మనం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. కాబట్టి ఇంకొక యాంగిల్లో 4 స్థాయిల్లో ఈ అనంతమైనటువంటి సృష్టి ఎట్లా ఏర్పడ్డది, వాక్ స్వరూపం కూడా 4 స్థాయిల్లో వ్యక్తం కావటం అనేది పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను భావంగా మనం తెలుసుకుంటాం. దీన్ని కూడా, ఈ సృష్టి కూడా 4 అంచెల్లో, 4 ప్రధానమైనటువంటి అంచెల్లో, ఎన్నో మెట్లున్నాయి, అందులో ప్రధానమైన అంచెలు 4. అందుకనే ఈ 4 అనే దానికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ యాంగిల్లో చెప్పి తర్వాత బిలిమినే, కవచనే దానికి పోతాం. సో ఈ వరిమిణే, వరుధనే దానిలో ఈ మూల కణాల యొక్క సృష్టి, అది దాని గురించి సూర్యుడి సృష్టికి ఆధారం అని అనుకుంటాం. సూర్యుడిలోంచి వ్యక్తమయ్యేది అనుక్షణం ఓంకారం వ్యక్తం అవుతుంది అనేది ఒక సైంటిఫిక్ నిర్ధారణ. ఇంకొక సైంటిఫిక్ నిర్ధారణ ఏమిటంటే ప్రతి సెకండ్కి 3 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉత్పన్నం అవుతుంది అని. సూర్యుడు సృష్టికి కారణం అనే దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే ఈ ఉత్పన్నమైనటువంటి హైడ్రోజన్ అదే మాదిరిగా ఉంటుందే, 4 అంచెల్లో అది ఏ మాదిరిగా మానవ రూపాన్ని సంతరించుకుంటోంది అనే దాన్ని సృష్టి యొక్క పరిణామ క్రమం అని అనుకోవచ్చు. మనకి మన పాఠశాలల్లో డార్విన్ థియరీ, కోతి నుంచి మనిషి మాత్రమే, అది మాత్రమే చదువుకోవటం తప్ప అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పరిణితుల గురించి మనకు ఆలోచన లేదు. కాబట్టి ఆ దాని గురించి నుండి సంపూర్ణ జ్ఞానం వేదంలో తప్ప ఇంకెక్కడ దొరకదు. అందువల్ల దీన్ని దాంతో సమన్వయం చేసి అర్థం చేసుకోవటం మూలంగా పిల్లలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అంటే మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని కోతి నుంచి మనిషి అన్న సిద్ధాంతం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది ప్రజెంట్గా ఉన్నటువంటి వైజ్ఞానిక శాస్త్రం, లేదు జీవశాస్త్రం. దీన్ని వేదం చెప్పేది ఆది నుంచి కూడా, కణానికన్నా ముందు నుంచి కూడా మొదలుపెట్టబడ్డటువంటి సృష్టి పరిపూర్ణత చెందిన మానవుడి దాకా ఎట్లా వృద్ధి చెందుతుంది అన్న సంపూర్ణమైనటువంటి సర్కిల్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అందులో తొలి స్థాయిలో ఉన్నటువంటి సృష్టిని, అంటే 4 స్థాయిలో సృష్టి అని అనుకున్నాం. ఇంకొక సందర్భంలో మనం మాట చెప్పుకుంటూ మహేశ్వర సూత్రాన్ని ఆయన యొక్క ఢమరుక నాదం నుంచి వినిపించాడు అనే మాట అనుకున్నాం. దాన్ని నందీశ్వరుడు చెప్పిన మాట
విశ్వ విజ్ఞాన రహస్యాన్ని నీకు తెలియపరిచారయ్యా అన్న మాటని పాణిని మొదలైన మనుషులుగా ఆయన చెప్పటం అనేది కూడా అనుకున్నాం. విశ్వ విజ్ఞాన రహస్యం అంటే ఈ అనంతమైన సృష్టి ఎట్లా పుట్టింది అనే దాన్ని 4 మెట్లల్లో ఎట్లా పుట్టింది, 4 మెట్లల్లో పుట్టడం జరిగింది, 4 మెట్లల్లో దాని యొక్క సంపూర్ణతని ఎట్లా వ్యక్తం చేసుకోగలిగింది అనే మాటని శబ్దపరంగా మనం చెప్పినప్పుడు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను 4 స్థాయిలుగా మనం చెప్తాం. సృష్టికర్తని చతుర్ముఖ బ్రహ్మ అంటాం. సహజంగా ఉన్నటువంటి మొట్టమొదటి 5 అహంకారంతో పోగొట్టుకుని 4 అని అంటాం. ఇంకొక మాట ఏం చెప్తా అంటే కథా రూపంలో పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పేదానికి పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారంటే, బ్రహ్మ యొక్క సృష్టి కలగంగానే అప్పటిదాకా ఈ దిక్కులు కానీ రూపాలు కానీ పొగలు రాత్రి తేడా కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక అనూహ్య అగోచర అగమ్యమైనటువంటి ఉన్నటువంటి స్థితిలో బ్రహ్మ యొక్క సృష్టి, ప్రథమ సృష్టి ఎప్పుడైతే జరిగిందో ఆయన చూడంగానే 4 పక్కల చూశాట. ఆయన చూసిన 4 పక్కల చూడటం మూలంగా 4 దిక్కులు ఏర్పడ్డాయి. 4 మూలల 4 దిక్కులా చూడటం మూలంగా అవి 4 మూలలుగా ఇవి 4 దిక్కులుగా ఏర్పడ్డాయి అనే మాట చెప్తారు. అంటే కథగా చెప్పేదానికి అనుకూలంగా. అంటే 4 స్థాయిల్లో 4 అంచెలుగా ఈ సృష్టి క్రమం మొత్తం కూడా పరిణామ దశలు ఎట్లా ఏర్పడ్డాయి అనేదానికి మొట్టమొదటి స్థాయిని అంటే హైడ్రోజన్ మూలకం 3000 టన్నులు ప్రతి సెకండు సూర్యుడిలోంచి ఉత్పత్తి కావటం అనే స్థాయిని శిలాజ స్థాయి అనొచ్చు. అంటే మొట్టమొదట చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యం వ్యక్తమయ్యేదానికి శిలాజ రూపంలో భగవంతుడి యొక్క చైతన్యం వ్యక్తమైందని, ఈ శిలాజ సృష్టిలో అంటే వ్యక్తమైనటువంటి హైడ్రోజన్గా ఉండిపోకుండా 103 రకాల మూలకాలుగా అనేక రకాల రాళ్ళు రప్పలుగా మారింది. వీటిలో ఉన్నటువంటి చైతన్యం చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ చైతన్య స్థాయిని చైతన్యపరంగా అంటే చైతన్యం చేతనా రూపం, చేతన అంటే కదలిక, చైతన్యం అంటే ప్రాణశక్తి. అది కొంచెం సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. చైతన్యం కలిగినప్పుడు మనిషిలో చేతన కలుగుతుంది. ఆ చేతన కలగటం అనేది ఫస్ట్ చేతన ఏమిటి అంటే కళ్ళు తెరిచి చూడగలగటం అనే చేతన. ఆ తర్వాత అనేక రకాల పనులు చేయటం అనే చేతన, అనేక రకాల ఇతర కదలికలు కూడా కలుగుతాయి. సో చైతన్యం యొక్క స్వరూపం చేతన కాబట్టి ఈ చైతన్యం చేతన అనే మాటల్లో కొంత కన్ఫ్యూజ్ అయ్యి అపార్థం చేసుకుంటూ ఉంటారు. చైతన్యం అనేది భగవంతుడి యొక్క అంటే ప్రాణానికి ప్రాణం చైతన్యం, మనలో ప్రాణం రాగానే కదలిక కలిగింది, అట్లా అర్థం చేసుకోవచ్చు. సో ఈ చైతన్యం యొక్క అంటే అత్యంత తక్కువ చేతన కలిగినటువంటి చైతన్యాన్ని రాళ్లల్లో మనం చూస్తాము అనే మాట ఇందులో ఇండికేట్ అంటే మొట్టమొదటి ప్రాథమిక సృష్టి కాబట్టి ఇందులో ఉన్నటువంటి చైతన్యం యొక్క చేతన ప్రాథమిక స్థితిలో పరాస్థితిలో అవ్యక్త స్థితిలో ఉన్నది. అంటే చైతన్యం ఉన్నది కానీ అవ్యక్తంగా ఉన్నది. సో వీటిలో అనేక రకాల రాళ్ళు, వాటిల్లో నవరత్నాలని చివరికి అనేక రకాల శిలల్లో నవరత్నాల శిలని చాలా ముఖ్యమైన శిలలుగా మనం భావిస్తాం. వాటికన్నా ముఖ్యమైనది స్ఫటిక జాతికి సంబంధించిన స్ఫటికము అనే పరంగా అర్థమవుతోంది అనే మాటని ఇండికేట్ చేయటం. అంటే ఏమన్నమాట అర్థం, స్ఫటికంలో వ్యక్తమయ్యే చైతన్య శక్తి, భగవంతుడి యొక్క చేతనాశక్తి, చైతన్య శక్తి మిగతా రాళ్ల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అనే భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శిలాజ స్థాయి నుంచి రెండో స్థాయికి వచ్చేటప్పటికి అంటే శిలాజంలో కదలిక ఎక్కడ ఉండదు, ఎక్కడ పడి ఉంది అక్కడే పడి ఉంటుంది. రెండో స్థాయికి వచ్చేటప్పటికి చైతన్యాన్ని వ్యక్తం చేసే వృక్ష చైతన్యం రెండో స్థాయిలో మనకి వ్యక్తం అవుతుంది. ఆ వృక్ష చైతన్యానికి దీనికి అంటే ఇందులో కూడా అనేక స్థాయిలు మెట్టుగా దాటి చివరికి వచ్చిన మాట గురించి చెప్తున్నాను. ఏకకణ, బహుకణ, అనేక రకాల స్థాయిల్లో ఏర్పడేటువంటి ఈ వృక్ష చైతన్యంలో దీన్ని పశ్యంతి స్థాయి చైతన్యం అనొచ్చు. కారణం ఏమిటంటే ఇది పెరుగుతుంది కానీ ఉన్న చోటే పెరుగుతుంది. రాయి ఉన్న చోటే ఉంటుంది, పెరగదు. చెట్టు ఉన్న చోట ఉంటుంది, పెరుగుతుంది. అందులో అనేక రకాల స్థాయిలు గడ్డి గాదం నుంచి మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి ఉదాత్తమైనటువంటి చెట్లలో వాటిల్లో ఉదాత్తమైన చెట్లని బిల్లం, రావి, తులసి మొదలైన చెట్లని, వేప, వీటన్నిటి కూడా శ్రీ వృక్షాలు అన్నారు. అంటే మహత్తరమైనటువంటి ఎక్కువ చేతనాశక్తిని వ్యక్తం చేసే వృక్ష జాతి అన్నారు.
సో 3వ స్థాయికి వచ్చేటప్పటికి చరిత జీవ చైతన్యం, ఇది మధ్యమ అనొచ్చు, పర పశ్యంతి మధ్యమ స్థాయి అనొచ్చు. చలితం అంటే ఒక చిన్న దోమే కావచ్చు, అందులో కూడా అన్ని స్థాయిలు, ఏకకణ బహుకణ, మళ్ళీ చీమ దోమ మళ్ళీ చెట్టు చెరు దాకా వచ్చేటప్పుడు జంతువులు. ఆ జంతు స్థాయికి వచ్చేటప్పటికి ఆ జంతువు స్థాయిల్లో కూడా అది 3వ స్థాయి చైతన్యంలో ఉదాత్తమైన జంతువులు, చెడు గుర్రము, ఏనుగు, ఆవు, వీటి చాలా ఉదాత్తమైనటువంటి సృష్టి వాటిల్లో ఉన్నారు. ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆ 4వ దీన్ని మధ్యమ స్థాయి అంటే వాక్ పరంగా ఆలోచించినప్పుడు పర పశ్యంతి మధ్యమ. శబ్దం చేయగలుగుతాయి, కదలగలుగుతాయి, కానీ ఆ శబ్దంలో శబ్దం యొక్క వ్యక్తీకరణలో ఎక్కువ స్పష్టత ఉండదు. శబ్దపరంగా ఆలోచించినప్పుడు శబ్దమే చేయలేవు రాళ్ళు. శబ్దం చేయగలుగుతాయా అంటే శబ్దం చేయగలుగుతాయి, కానీ ఆ ఉన్న చోటే పెరుగుతాయి వృక్షాలు. శబ్దం చేస్తూ తిరుగుతాయి, కానీ ఆ శబ్దంలో స్పష్టత అంటే భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయగలిగిన శక్తి లేని శబ్దాలు చేసే విధానంగా ఉండే జంతు పరంపర 3వ స్థాయి చైతన్యం. 4వ స్థాయికి వచ్చేటప్పటికి సంకల్పయుత వైఖరి రూప మానవ చైతన్యం. వీళ్ళలో ప్రత్యేకమైన శక్తి ఏమిటంటే సంకల్పం చేయగలుగుతారు, ఆ చేసిన సంకల్పాన్ని మాట రూపంలో వ్యక్తం చేయగలుగుతారు. ఆ మాదిరి స్పష్టత వైఖరి రూపంలో వాక్కుని వ్యక్తం చేయగలిగిన స్థితి కేవలం మానవుడు అనే జీవికి మాత్రమే ఉన్నది. సో వీటిలో ఉన్నటువంటి చైతన్య భేదాలు మళ్ళీ కనుక చూసేటట్టయితే అనేక రకాల స్థాయిలు, మళ్ళీ ఇందులో కూడా 16 రకాల స్థాయిలు ఉన్నాయి. ప్రధానంగా ఒక 4-5 వాటిని మనం ఇట్లా తీసుకోవచ్చు. శారీరక మానవులు అంటే ఆల్మోస్ట్ జంతువు లాంటి వాడే, శరీరం మాత్రం మానవుడి శరీరం ఉంది. మనోశక్తి ఉన్నటువంటి మానవుడు అంటే ఆలోచన శక్తి ఉన్నది, వాడికి ఆకలి తీర్చుకోవటం, దానికి ప్లాన్ చేయటం, అట్లాంటి ఉన్నాయి. 3వ స్థాయికి వచ్చేటికి బుద్ధియుత మానవుడు అంటే ఈ మనస్సు బుద్ధిని ఒకటి అనుకునేటట్టయితే 2 కలిపి ఒకటి అయిపోతాయి. తర్వాత జ్ఞానమాత్రైక ధ్యేయ మానవులు అంటే సాధనలు, వాడికి జ్ఞానం ఇంకా పొందలేదు, కానీ జ్ఞానం ఏంటో అర్థమైంది, దాన్ని పొందాలన్న తాపత్రయంతో సాధన చేసేవాళ్ళు అంటే జ్ఞానమాత్రైక సాధనలో ఉన్నవాళ్ళు. తర్వాతకు వచ్చేప్పటికి జ్ఞాన అనుభూతి పొందిన వాళ్ళు. వాళ్ళిద్దరినీ ఒకటి అనుకునేటైతే వీళ్ళలో కూడా 4 స్థాయిల్లో కేవలం శారీరక మానవులు, మనోబుద్ధిత మానవులు, జ్ఞాన సాధన, జ్ఞాన అనుభూతి పరమైన మానవులుగా 4 రకాల స్థాయిల్లోనూ. ఇందులో జ్ఞానానుభూతి పొందిన వాళ్ళు అంటే ముక్త జీవులు ఎవరైతే ఉంటారో, లేదా అవతార పురుషులకి సమానమైనటువంటి వాళ్ళగా వాళ్ళని మనం భావించవచ్చు. వాళ్ళని ఉదాత్తమైన సృష్టి అన్నారు. అంటే పరిణామ క్రమంలో ఒక కణంగా, ఒక చిన్న హైడ్రోజన్ మూలకంగా సూర్యుడిలోంచి వ్యక్తమైన ఒక చిన్న కణం యొక్క ధ్యేయం ఏమిటయా అంటే ఈ ముక్త జీవి స్థితి చెందటము. అంటే ఈ ఎంటైర్ 360 డిగ్రీ సైకిల్లో కోతి దగ్గర నుంచి మనిషి దాకా మాత్రమే డార్విన్ థియరీ మాట్లాడుతుంది. కాబట్టి ఆ అసంపూర్ణమైనటువంటి ఒక చిన్న భాగం కాకుండా ఎంటైర్ ఫుల్ స్పెక్ట్రమ్ మనం తీసుకునేటట్టయితే ఈ చైతన్యం యొక్క పరాకాష్ఠ జ్ఞానానుభూతి పొందిన మానవుల్లో ఉంటుంది. కాబట్టి అది ధ్యేయము అనే మాట ముందు తెలుసుకోవటం, దానికోసం ప్రయత్నం చేయటం. ఎందుకని ఈ మాట మనం అనుకుంటున్నాం అంటే రక్షణ యొక్క ధ్యేయం పురోగతి అనుకున్నాం. కాబట్టి ఆ రక్షణ యొక్క ధ్యేయం పురోగతి అంటే ఆ పురోగతి ఎంతవరకు ఉంటుందో మిగతా ఏ జీవికి తెలియని స్థితి, కేవలం మానవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి పూర్ణత్వ సాధనే సంపూర్ణ పురోగతి. అంటే కైవల్యం ఇది జయం అని, అంటే మోక్ష స్థితి పొందటమే అసలు సిసలైన జయం. మిగతా జయాలన్నీ కూడా సాధారణమైనటువంటి లౌకిక జయాలు, మానసిక జయాలు, ఆర్థిక జయాలు, ప్రాపంచిక జయాలు తప్ప అసలు సిసలైన జయం ఏమిటా అంటే కైవల్యం ఇది జయం. ఆ మోక్ష సాధన తను భగవంతుడిగా మారిపోవటం అనేది అసలు సిసలైన జయం. అదే పూర్ణత్వం. కాబట్టి ఆ పూర్ణత్వం అది అని తెలుసుకునే యోగం కేవలం మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి అది తెలిసినాక నువ్వు ఊరుకుంటున్నావా, ఆ ప్రయత్నం చేస్తున్నావా అన్న మాటని, అన్న సంకేతాన్ని మన ఈ వర్మిణే కవచనే అంటే ఇంత రక్షణగా ఇన్ని రకాల శ్రమతోనూ ఎన్నో రకాలుగా ఏది గర్భస్థ శిశువు ఏకకణ స్థితి నుంచి
అనేక రకాలుగా పెంచి పెద్ద చేసి సంపూర్ణత పట్టుకొచ్చి 9 మాసాలు మోసి జన్మ ఇచ్చి కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెడితే గాని కుదరని శరీరాన్ని ఇచ్చి ఇవన్నీ ఇచ్చింది దేనికయ్యా అంటే ఆ పరిపూర్ణత ఈ శరీరంలో నుండి పొందేదానికి అన్న భావనతో మానవుడు సాధన చేసేటట్టయితే ఆలస్యం కాకుండా పొందవలసిన అనూహ్యమైనటువంటి స్థితిని, ఆనంద స్థితిని పొందగలుగుతాడు అన్న సంకేతాన్ని ఆ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో దానికి మార్గం ఏమిటయ్యా అనే మాటని ఈ బిల్మినేచ కవచనేచ అనే మంత్రం కంటిన్యూ చేస్తున్నారు. రక్షణ, అది కూడా రక్షణాపరంగా. బిల్మినే అంటే ఏమనుకున్నాం? శిరస్త్రాణము, తలని రక్షించేది అనుకున్నాం. కవచనే అంటే ఏమిటి? వక్షస్థలాన్ని, అంటే ఆలోచన కలిగే స్థానం తల, ఆచరణలో పెట్టేదానికి వ్యాపకమైనటువంటి స్థానం హృదయం. ఆ మాదిరిగా ఆలోచించేటైతే దాని యొక్క రక్షణ అంటున్నాం. హృదయాన్ని రక్షించే స్థానాన్ని కవచం అని, తలని రక్షించే శిరస్త్రాణాన్ని బిలిమిని అనే పేరుతో చెప్పుకోవటం అనేది అలవాటు. సో ఈ యాంగిల్లో దీన్ని, అంటే పై మంత్రానికి కంటిన్యూషన్ గా దీన్ని కనుక ఆలోచించినప్పుడు బిలిమినే కవచనే మంత్రం వరిమిణే వరుధినితో కంటిన్యూషన్ గా ఆలోచించినప్పుడు తల, హృదయం లేకపోతే ఆలోచన, దాని యొక్క ఆచరణ అనే అన్వయంగా మనకు అవుతుంది. తల సంకల్ప స్థాయి కనుక ఇండికేట్ చేస్తే దాని ఇండికేషన్ ఏమిటంటే ఆలోచన దగ్గర ఆగిపోమోక దాన్ని పాజిటివ్ ఆలోచన కలగటం ఒకటి, ఆ కలిగిన దాన్ని ఎంతటితో దాన్ని చంపేయకుండా దాన్ని ఆచరణాత్మకం చెయ్యి అన్న పరమైనటువంటి భావన. ఆదిశంకర్లుగా చెప్పిన మాట ఒకసారి 2 మాటలు మనం గుర్తు చేసుకునేటట్టయితే, ముండే ముండే మతిర్భిన్న, రెండోది యద్భావం తద్భవతి. ఈ 2 మాటల యొక్క సమన్వయాన్ని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. తలకాయలన్నీ చూడటానికి ఒకే మాదిరి ఉంటాయి, కానీ ఆ తలకాయల్లో క్లాసిఫికేషన్ ఏమిటి అంటే వాటిల్లో ఉన్న ఆలోచనలు బట్టి అవి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి అనేక రకాలుగా క్లాసిఫై చేయబడతాయి అనేది మొదటిదైతే, జాగ్రత్త యద్భావం తద్భవతి, ఏది నీ భావమో అదే నువ్వు అవుతావు అనే మాట గుర్తుంచుకో. కాబట్టి భావపరమైనటువంటి జాగ్రత్తే తలకి జాగ్రత్త తప్ప ఇతరమైనటువంటి జాగ్రత్తల గురించి ఇందులో చెప్పటం లేదు అనే మాట మనకు అర్థమవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి అనే ఫిలాసఫర్ గురించి చాలా మంది మీరు వినుంటారు. చెన్నైలోనే ఉండేవాడు ఆయన. థియోసాఫికల్ సొసైటీ అనిబిసెంట్ ఆ పరంపర వాడు. ఆయన ఒక అవతారమూర్తిగా ప్రకటించాలని అనిబిసెంట్ చాలా తహతాలాడితే ఈయన దాన్ని వ్యతిరేకిస్తాడు. ఎనియో ఆయన జిడ్డు కృష్ణమూర్తి గొప్ప తాత్వికుడు, చాలా తెలివిగలవాడు, సాధకుడు. సో ఆయన ఒక మాట అంటూ ఉండేవాడు, బివేర్ యు ఆర్ థింకింగ్. నార్మల్గా బోర్డు ఎక్కడ పెడతాం? బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు పెడతాం. లోపల కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త, లోపలికి వచ్చేటప్పుడు ఆలోచించు అని. ఈయన బివేర్ యు ఆర్ థింకింగ్ అనేవాడు. ఆలోచిస్తున్నావు, జాగ్రత్త సుమా. ఏమిటి దాని అర్థం? ఏది నువ్వు ఆలోచిస్తున్నావో అది అయ్యే అవకాశం, ఆదిశంకర్లు చెప్పినట్టుగా యద్భావం తద్భవతినే ఈయన కొంచెం మోడర్న్గా మనకు అర్థమయ్యే విధానంగా మన భాషలో చెప్పాడు. సో ఏది నువ్వు ఆలోచిస్తున్నావు అది అవుతావు. కాబట్టి ఆలోచన మంచిగా చేస్తే గొప్పవాడు అవుతావు, ఆలోచన పనికి రాకుండా చేస్తే పనికిరాని వాడు అవుతావు. కాబట్టి ఆలోచన చేసేటప్పుడే జాగ్రత్త. అంటే ఆలోచన యొక్క శక్తి ఇస్ లైక్ ఎ సీడ్. ఆ సీడ్ జర్మినేట్ అయి మొక్కగాను చివరికి ఒక మానుగాను అఖండమైన వృక్షంగాను పెరిగే అవకాశం ఉన్నది. అన్నీ అవుతున్నాయా? ప్రయత్నం చేస్తే అవుతాయి. షిరిడి సాయి చెప్పిన మాట కూడా ఇండైరెక్ట్ గా అదే. స్వామిని గురించి ఇప్పుడు చాలాసార్లు మనం అనుకున్నాం అన్నమాట. షిరిడి వచ్చి, స్వామి సాక్షాత్ మీరు భగవంతులు కదా, మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మోక్షం పొందాలి కదా, భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నవాడు, ఒక్కసారి దర్శనం చేసుకున్న రాక్షసులకే అంత శక్తి సంపన్నత, అంత ధైర్యం, అన్నిలో దేవతల మీదే దండెత్తి జయించటం, ఇవన్నీ సిద్ధించినప్పుడు మరి భగవంతుని దర్శించినప్పుడు వచ్చే శక్తి అఖండంగా ఉన్న వీళ్ళంతా మోక్షం పొందుతారని అడిగితే ఆయన అవును కాదు చెప్పకుండా విరగబూచిన మామిడి చెట్టు వైపు చూసి, ఆ పూలన్నీ కాయలైతే ఎంత బాగుండు అంటాడు. అందులోనే సమాధానం ఉన్నది, శ్లేష ఉన్నది, జరుగుతున్నటువంటి ప్రాపంచిక సత్యం ఉన్నాయి. నిజంగా ఆ పూలన్నీ కాయలైతే ఎంత ఆయన వీళ్ళు కారు అనేటటువంటిది జీవితంలో వాళ్ళు ఎవరూ కారు. అవుతారంటే అందరూ అయిపోవాలి. అవును కాదు అని చెప్పకుండా
శ్లేషలోనే ఆయన సమాధానం చెప్పిన మాట ఏమిటంటే, నిజంగా ప్రతి పువ్వుకి ఆ పొటెన్సీ ఉన్నది, కానీ అందులో 1%, 0.5% ఏదో మాత్రమే అవుతాయి. కానీ ప్రయత్నం చేస్తే నువ్వు ఆ 1%లో ఉండొచ్చు అన్న సూచన. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆలోచన అన్నదాన్ని, అంటే తలకి రక్షణ అంటే సరైనటువంటి ఆలోచనగా దాన్ని అర్థం చేసుకుంటే, సరైనటువంటి ఆలోచనతో తలకి రక్షించు అనే మా భావన తప్ప, తలకు ఒక గట్టి శిరస్త్రాణం కట్టుకుని ఇప్పుడు స్కూటర్ మీద పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటున్నాం, లేదు ఈ తలకాయని రక్షించేదానికి పెట్టుకుంటున్నాం అనే భావన కాకుండా, తలలో సరైనటువంటి ఆలోచనలే తలకి రక్ష అన్న భావనగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఆలోచనలను కూడా వాటిని, అంటే ఈ ఆలోచన ఎట్లా సంస్కారంగా మారబోతోంది, ఆ సంస్కారం ఎట్లా జన్మకి కారణం అవుతుంది అన్న పని ఆ యోగ వాసిష్టంలో కథాపరంగా మనం గుర్తు చేసుకోవచ్చు. యోగ వాసిష్టంలో కథ ఒకసారి కనుక గుర్తు చేసుకునేటట్టయితే, ఒక సెట్ ఆఫ్ రాక్షసుల్ని ముగ్గురు సృష్టిస్తాడు ఆయన. ఎవడు? శంభాసురుడు అనే రాక్షసుడు, దేవతల మీద యుద్ధం చేయడానికి. ఆ దేవతల మీద యుద్ధం చేయడానికి వాళ్ళకి యుద్ధం మాత్రమే వాళ్ళకి కర్తవ్యంగా నిర్వర్తించి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేకపోతారు, ఓడిపోయి వీడు బ్రహ్మగారి దగ్గరికి పోతారు. స్వామి ఏమిటిది? ఆ రాక్షసుడు మళ్ళీ వాడి యుద్ధం తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు, సర్వకాల సర్వ అవస్థల్లోనూ ఎట్లా యుద్ధం చేయాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా జయం పొందాలి తప్ప వాళ్ళతో వాళ్ళతో గెలవలేకుండా ఉన్నాం, మాకేదన్నా మార్గం చూపించమని. ఆయన చెప్తాడు, సంస్కారాలు వాళ్ళకి యుద్ధ సంస్కారం తప్ప ఇంకేమీ లేదు, కాబట్టి యుద్ధం తప్ప దేని ఆలోచన లేదు. ఇతర సంస్కారాలు కనుక అలవాటు అయ్యేటట్టయితే ఆ సంస్కారాల మూలంగా, సంస్కారాల ప్రభావం చేత వాళ్ళు ఆటోమేటిక్గా పట్టుదప్పి కొట్టుకుపోతారు. వీళ్ళు మెల్లిమెల్లిగా రకరకాల పనికిరాని సంస్కారాలు, లౌకికమైన సంస్కారాలు, మాట్లాడటం, చేయటం, ఆడ మగ తేడా, ఈ మిగతా అనుభవాలు, ఈ సంస్కారాలన్నీ మెల్లిమెల్లిగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తారు. ఒక్కసారి సంస్కారాల ప్రభావంలో, అంటే వాళ్ళ ప్రధాన ధ్యేయం పోయి ఈ సంస్కారాల్లో తగులుకోగానే వాళ్ళు నీచ జన్మల్లో పడిపోతారు. అదే ఇంకొక సెట్ ఆఫ్ రాక్షసుల్ని మళ్ళీ తయారు చేసి యుద్ధాన్ని కూర్చోబెడతాడు. వాళ్ళకి వివేకము, విచక్షణ కలిగినటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే వాళ్ళకి వివేకము, విచక్షణ అనేది మొదటి వాళ్ళకి లేదు, ఏది కనిపిస్తే దాన్ని వెంటబడే ఒక సంస్కారం. సో ఈ యుద్ధం అనే ధ్యేయం వాళ్ళకి కర్తవ్యంగా పెట్టి, రెండోది ఏమిటి? వివేకం, విచక్షణ ఎప్పుడైతే పెట్టాడో ఆ ప్రతిదీ కూడా నా కర్తవ్యం. ఈ రెండో బ్యాచ్ రాక్షసులు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండేది? నేను సృష్టించబడింది యుద్ధం చేయడానికి, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, వీళ్ళు చూపిస్తున్నటువంటి ఇది నా యుద్ధ సంస్కారానికి పనికొస్తుందా? పనికిరాదు. పనికిరానప్పుడు అది నాకెందుకు? ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళ వివేకంతోనూ విచక్షణతోనూ దేనికోసమైతే నేను సృష్టించబడ్డానో దానికి ఇది పనికొస్తుంది అనేటట్టయితే దాన్ని టేకప్ చేయొచ్చు, కానీ దానికి వ్యతిరేకంగా పనికిరాందని నేను ఎందుకు టేకప్ చేయాలి అనే వివేక విచక్షణని ఉపయోగిస్తూ వాళ్ళ ఆలోచనని, వాళ్ళ సంస్కారాన్ని బలం చేసుకోవటం మూలంగా వాళ్ళ యొక్క సంస్కారం చివరికి సాక్షాత్ విష్ణుమూర్తిలో కలిసిపోయే ఉదాత్తమైనటువంటి స్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే శంభాసురుడు వీళ్ళని సృష్టించాడు, వీళ్ళు వివేకం విచక్షణతో అంటే అనేక సర్వకాలాల్లోనూ దేవతలతో యుద్ధమే చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నా కూడా ఏ రకమైనటువంటి ఎందుకోసం వాళ్ళు సృష్టించబడ్డారో ఆ ఒకే ఒక కార్యక్రమం మీద వివేక విచక్షణలతో జీవించడం మూలంగా ఏ ఇతర సంస్కారం లేని వాళ్ళని సాక్షాత్ విష్ణుమూర్తి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ స్థితి వీళ్ళని సృష్టించిన శంభాసురుడికి కూడా దక్కదు. అంటే ఏమన్నమాట అర్థం? భగవంతుడు మానవుడికి ఆలోచనా శక్తితో కూడిన మానవ జన్మ ఇయటానికి కారణం వాడి యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయాన్ని పూర్ణత్వం పొందేదానికి, అన్నగత జీవికి పూర్ణత్వాన్ని అందించే శక్తిని అన్నపూర్ణగాను, ఆ పూర్ణత్వం పొందేదానికి పుట్టిన వాడిని మానవుడుగాను. అందువలనే అన్నగత జీవి యొక్క అల్టిమేట్ ధ్యేయం ఏమిటయ్యా అంటే పూర్ణత్వం
భగవంతుల్లో భాగంగా మారిపోవటం అన్న ప్రధాన సంస్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికి పనికొచ్చేవి, దానికి పనికిరానివి అనే విధానంగా సమస్తమైన ప్రపంచంలో కనపడే ప్రతిదాన్ని కనుక కేటగరైజ్ చేసుకుంటూ పోగలిగేటట్టయితే వాడు ముక్తి పొందుతాడు అన్న భావాన్ని ఆ యోగ వాసిష్టంలో కథ మనకి చెప్తుంది. సో అదే మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి చెప్తోంది అనుకోవచ్చు. సో ఈ ఆలోచన తలకి అంటే తల అంటే ఆలోచనకి రక్షణ ఎట్లా కలుగుతుంది అనే దాన్ని కూడా 4 అంచెల్లో మనం ఈ ఆలోచనల్ని క్రమబద్ధీకరించుకునే విధానాన్ని 4 అంచెల్లో ఇట్లా మనం చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ లో ఏమిటి? మొట్టమొదటి మెట్టు అనేక రకాలైనటువంటి ఆలోచనలు అనుక్షణం తలలో కలుగుతూ ఉండటం అనేది మొదటి మెట్టు. అంటే వందల వేల ఆలోచనలు మనకి తెలియకుండానే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తామర తంపరగా వస్తూనే ఉంటాయి. ఇది సాధారణంగా చాలా మందికి నిత్య జీవితంలో అనుభవం ఉండే స్థితి. వందల వేల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆపుదామన్నా మనం దాన్ని ఆపలేని పరిస్థితిగా ఉంటుంది. అది మొదటి మెట్టు. అంటే ఆలోచనలు లేని జీవుల కన్నా ఆలోచన కల జీవి ఉత్తముడు. ఈ మొదటి మెట్టులో మనం ఉన్నాం. సో దీనిలో రెండో మెట్టుకు వచ్చేటప్పటికి ఈ అనుక్షణం కలుగుతున్నటువంటి ఈ భావాల్ని, వాటి సంఖ్య ఎట్లా తగ్గించాలి అనే భావన, వాటిని ఆర్గనైజ్ చేసుకునే భావన. దీన్ని ఆర్గనైజ్ చేసుకునే దానికి దీనిలో మనం ఏమనుకున్నాము? ఈ ఆలోచనలని ఆర్గనైజ్ చేసేది అంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలలో ఏ ఆలోచన టేకప్ చేసి ఆచరణకి తీసుకురావాలి అనేది నిర్ధారణ చేసేదాన్ని చిత్తం అన్నాం. అంటే మనోచతుష్టయం అన్నాం. మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం లేదు అంతఃకరణ అనుకునేటట్టయితే అందులో చిత్త స్థాయిలో 100 ఆలోచనలు మనకు కలిగితే దీనిలో ఏది ఫస్ట్ ప్రయారిటీ అనే దాన్ని చిత్తం డిసైడ్ చేస్తుందట. ఆ చిత్తానికి మళ్ళీ 5 స్థాయిలు ఉన్నాయి. ఆ చిత్తం యొక్క స్థాయిని మూఢ స్థాయి, క్షిప్త స్థాయి, విక్షిప్త స్థాయి, ఏకాగ్ర స్థాయి, నిరూఢ స్థాయి. ఇది క్రమక్రమంగా మూఢ స్థాయి అంటే జంతు స్థాయి, జంతు కన్నా హీన స్థాయి. ఏకాగ్ర స్థాయి అంటే ఋషుల యొక్క స్థాయి. ఒకసారి ఆలోచన కలిగిందంటే దాని మీదనే ఏకాగ్రం ఉంటుంది. దాన్ని ఎట్లా ఆచరణాత్మకం చేయాలన్న భావంలో వాళ్ళు ఉంటారు. నిరూఢ స్థాయి అంటే దాదాపు ఆలోచన రహితమైన స్థితికి దగ్గరగా ఉన్నటువంటి స్థాయి. ఆరూఢుడు అయిపోయినాడు అంటే ఆలోచనల్ని తన కంట్రోల్లో పెట్టుకునే స్థితి పొందగలిగిన వాడు. సో ఈ స్థాయి పరంగా రెండో మెట్టులో ఆలోచనల మీద అదుపు సంపాదించుకునే దానికి స్వామి చెప్పింది కోరికలపై అదుపు అన్నారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు. ప్రతి డిజైరు ఒక ఆలోచనే. సీలింగ్ ఆన్ థాట్సే సీలింగ్ ఆన్ డిజైర్స్. అది ఇండైరెక్ట్ గా ముందు కోరికల్ని ఎప్పుడైతే అదుపు చేయగలుగుతామో ఆలోచనలు ఆటోమేటిక్గా అదుపోతాయి. ఆలోచనలు అదుపైన మానవుడు వాడు క్రమబద్ధీకరించబడ్డవాడు అనేది రెండో మెట్టు. దాన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ లోనే స్వామి చెప్పిన సీలింగ్ ఆన్ డిజైర్ ప్రోగ్రాము, దానిలో మిగిలిన డబ్బులతో సత్కార్యాలు చేయటం అనేది సంపూర్ణంగా అపార్థం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది దాన్ని దాదాపు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం కూడా మనందరికీ తెలుసు. అంటే స్వామి ఏ డైరెక్షన్ లో మన పొమ్మంటున్నారు అనేది అర్థం చేసుకుంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఆలోచనల మీద అదుపు సంపాదించగలగటం అనేది రెండో మెట్టు. మూడో మెట్టుకు వచ్చేటప్పటికి ఏకీకృత భావం. ఇందాక చెప్పిన ఏకాగ్ర అన్నదే ఏకీకృత భావం. ఆ ఏకీకృత భావం అన్నప్పుడు ఒకే ఆలోచన ఉంటుంది వాడికి. ఏమిటి ఆలోచన? ఏం చేస్తే నాకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ఏం చేస్తే నేను భగవంతుని అవుతాను, ఏదో ఒకటే ఆలోచన ఉన్నప్పుడు 100% కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. ఈ సందర్భంలో మ్యాథమెటిషియన్ రామానుజం చెప్పిన ఈక్వేషన్ ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే ఏమిటి ఆయన చెప్పిన ఈక్వేషను? మ్యాన్స్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద డిజైర్స్ అన్నాడు. అంటే ఎక్కువ ఆలోచనలు ఉంటే తక్కువ ఆనందం కలిగి ఉంటాడు, తక్కువ ఆలోచనలు ఉన్నవాడు ఎక్కువ ఆనందంతో ఉంటాడు. 10 ఆలోచనలు ఉన్నాయి, వాడి ఆనందం 1/10. 2 ఆలోచనలు ఉన్నాయి, వాడి ఆనందం 1/2. 1/10 అంటే 10, 1/10 అంటే 0.1, 1/2 అంటే 0.5. ఒకే ఆలోచన అనుకోండి, 1/1 1/1 ఈజ్ ఈక్వల్ టు 1.
2 1/half చేస్తే హాఫ్ అయిపోయింది, 50% అయిపోయింది. 1/2 అంటే 0.5 అయింది. 1/1 అంటే 1 అవుతుంది. అంటే ఒకే ఒక ఆలోచన ఉన్నప్పుడు 100% అయిపోతుంది. సపోజ్ ఆలోచన లేకుండా పోయింది, 1/0 ఇన్ఫినిటీ భగవంతుడు అయిపోతాడు. అదే స్వామి చెప్పిన మాట కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే, మ్యాన్ మైనస్ మైండ్, మైండ్ అంటే ఆలోచన, మ్యాన్ మైనస్ థాట్ ఈస్ గాడ్. అంటే ఏ మార్గంలో మనల్ని తీసుకుపోమని స్వామి చెప్తున్నారో ఈ మంత్రం ఆ సూచనని ఎట్లా చేస్తోంది, నర్మగర్భంగా ఎట్లా చేస్తోంది. తలకి రక్షణ అన్నప్పుడు కేవలం కవచాన్ని ధరించి కూర్చోవటం కాదు, యుద్ధం పోయేటప్పుడు కవచం తలకాయని రక్షించుకునే దానికి. సాధనలో తలని రక్షించుకోవటం ఏంటంటే నీ ఆలోచనల నుంచి మనం రక్షించుకునే దానికి మెట్టుమెట్టుగా అనేక ఆలోచనల నుంచి దాన్ని క్రమబద్ధీకరించిన మంచి ఆలోచనలు మాత్రమే వచ్చే స్థాయి రెండో స్థాయి ఏంటంటే, వాటిల్లో కూడా ఏకీకృతమైన ఆలోచన మూడో స్థాయి, ఆలోచన రహిత స్థితి నాలుగో స్థాయిగా 4 మెట్లల్లో ఈ స్థల యొక్క రక్షణని మనం పొందొచ్చు అన్నమాటగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో యాక్చువల్గా దీన్నే సపోజ్ మనకి ఫలితం ఎట్లా కలుగుతుంది అనే మాటను కూడా అది కూడా 4 అంచెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 4 అంచెల్లో మనకి ఫలితం ఎట్లా కలుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భావన మనకు కలిగింది, ఏదో జీవిస్తున్నాం, మన జీవనంలో సత్సంగం పోయినాము, ఆ సత్సంగంలో ఒక ఆలోచన వచ్చింది, లేదో పనికిరాని వాడితో స్నేహం చేసాము, వాడితే ఒక ఆలోచన వచ్చింది, లేదో పుస్తకం చదివాం ఒక మంచి ఆలోచన వచ్చింది, ఇంకో దుర్మార్గమైన పుస్తకం చదివాం ఇంకొక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏదో ఒక అదే మనకి వెనక జన్మల సంస్కారం, లేదు ఒక కళ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, లేదు మనకి జన్మాంతర సంస్కారాల మూలంగా కానీ, లేదు ప్రస్తుత జన్మలో మనం చేస్తున్నటువంటి సాధనలు, లేకపోతే సత్సంగాలు, లేకపోతే ఒక మంచి పుస్తకం లేదా చదవటం కానీ ఏదైనా ఒక ఆలోచన మన మనసులో పడవచ్చు. సో ఈ అనేక రకాలైన ఆలోచనలో దాన్ని మనం తోసిపారేసే స్థితిలో మొదట్లో ఉంటుంది. ఆలోచన కలిగినటువంటి ఆలోచనని రెండో మెట్టులో దాని గురించిన, అది కనుక బలమైన ఆలోచన ఏంటంటే దాని గురించిన తర్జన భర్జన మొదలవుతుంది. చాలా మందికి మొట్టమొదటిసారి పుట్టబర్త వచ్చినప్పుడు ఈ స్థితి కలిగి ఉంటుంది. పోదామా వద్దా, ఏమిటిది, రకరకాలుగా చెప్తున్నారు కదా, ఒక్కసారి పోయి చూసి వద్దాం అండ్ అనేక రకాల తర్జన భర్జనలు. స్ట్రైట్ అవే ఆలోచన కలగానే రావటం అనేది చాలా తక్కువగా సాధ్యం అవుతుంది. సో రెండో మెట్టుకు వచ్చేటప్పటికి అనేక రకాల తర్జన భర్జనల తర్వాత ఒప్పుకున్నా కూడా దానికి అనేక రకాల సందేహాలు, అది మనం చేయగలుగుతామా లేదా, సమర్థత అసమర్థత, ఇది సాధ్యం అవుతుందే కాదా, సో లేదు దాని కాల పరిమితి, అమ్మా మనకు ఇంత మనకునే ఒకే ఒక రోజు, ఈ ఒక్క రోజులో మనం పోయి రాగలుగుతామా, లేదు మన వయో పరిమితి, ఈ వయసులో మనకు సాధ్యం అవుతుందా, ఇట్లా అనేక రకాలైన మానసికమైనటువంటి అడ్డంకులు మనకు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటితో కారణాలతో అది ఆచరణలో పెట్టబడకపోవచ్చు. కాబట్టి మూడో మెట్టు ఏమిటి, తగినంత పాజిటివ్ ఆలోచన కలగటం, దానికి ఆచరణాత్మకం చేసేదానికి అనేక రకాలైన అడ్డంకులు ఉంటాయి. ఈ అనేక రకాలైనటువంటి ప్రాపంచిక అడ్డంకుల్నే విఘ్నాలు అన్నారు. ఆ విఘ్నాల్ని తొలగించేదానికి మనం చేసే ప్రయత్నమే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అనటంలో అర్థం. ఏమిటయ్యా విఘ్నం అంటే, ప్రాపంచిక భావనే విఘ్నంట. ప్రాపంచిక భావం నుంచి తప్పించి ఆధ్యాత్మిక భావన పెట్టేదానికి మనం చేసే ప్రార్థనని విఘ్నేశ్వర ప్రార్థన, దానే తొలి ప్రార్థన. అంటే ఏ దేవుణ్ణి మనం పూజ చేసినా విఘ్నేశ్వరుని ముందు పూజ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం అది. అంటే ఎందుకోసం చేస్తున్నానో ఆ ధ్యేయ సంపూర్ణతకి నా మనసు చెదరకుండా స్థిరంగా ఉంచు అన్న భావన. సో మూడో మెట్టుకు వచ్చేటప్పటికి ఆ తగినంత శ్రద్ధ, పట్టుదల. అంటే దీన్ని విఘ్నేశ్వరుడు యొక్క భార్యల పరంగా ఏం చెప్తారు, సిద్ధి బుద్ధి. అంటే ఎవరికైతే బుద్ధి ఉంటుందో, ఎవడైతే బుద్ధితో కార్యాలు చేస్తాడో వాడికి కార్యం సిద్ధిస్తుంది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. వాడి కొడుకులు లాభం చేయంట. ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాడికి కార్యసిద్ధి ఉంటుంది, ఎవరికైతే కార్యసిద్ధి అవుతుందో వాడికి లాభము జయము కలుగుతాయి. ఇవి కథారూపంలో చెప్పిన మాటల్ని దాన్నే పట్టుకుని పేకులాడకుండా దాని యొక్క అంతరార్థపరంగా ఆలోచించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. సో తగిన శ్రద్ధాపటులతో త్రికరణ శుద్ధిగా దాన్ని మంచి ఆలోచన రావటం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అనేది మూడో మెట్టు.
4వ మెట్టుకు వచ్చేటప్పటికి దానికి తగ్గ సాధన, తగ్గ సమయం. ఆలోచన వచ్చి ఆచరణలో పెట్టంగానే అయిపోదు. దానికి తగిన సమయం తీసుకుంటుంది, తగ్గ సాధన చేయవలసి ఉంటుంది. ఇల్లు కట్టాలి అనుకున్నాం, డబ్బు ఉన్నది, వెంటనే డబ్బు ఇల్లుగా మారిపోతుందే? ఆ డబ్బు వస్తు రూపంలో నీ క్రియా రూపంలో పెట్టి ఇల్లు అది కట్టడం ఒక సంవత్సరం ఆ కాలంలో అది పూర్తవుతుంది. అట్లా దీన్నే మనం కేఏపి అనుకున్నాం కనుక కేఏపిఏ అంటే నాలెడ్జ్, యాక్సెప్టెన్స్, ప్రాక్టీస్, తర్వాతనే రిజల్ట్. సో దాన్నే ఈ 4 మెట్లలో ఈ మాదిరిగా పొందగలగటం అనే మాటని ఇండైరెక్ట్ గా అంటే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని ఎట్లా ఆచరణాత్మకం చేస్తావు అన్నది కూడా 4 మెట్లలో నీకు వచ్చిన పాజిటివ్ ఆలోచనని మొట్టమొదట తలని కాపాడుకో, అంటే సరైనటువంటి ఆలోచనలు తెచ్చుకో, ఏకీకృతం చేయి, దాన్ని ఆచరణాత్మకం చేయి అనే మాటని ఈ బిల్మినే కవచనే అన్న చిన్న మాటల్లో 2 మాటల్లో ఈ మంత్రం మనకి సూచిస్తోంది అనుకోవచ్చు. దీన్నే స్వామి ఒక్క మాటలో మనకి ఏం చెప్పారు, మనకు అర్థమయ్యే పరిభాషలో వాచ్ అన్నారు. వాచ్ అంటే గమనించు, దేనే అంటే వాచ్, WATCH. ఈ WATCH అని గురించి స్వామి చెప్పిన మాట ఏమిటి? ఇంగ్లీష్లో దానికి అంటే ఇంగ్లీష్ అక్షరాలు వాచ్ అంటే కాలాన్ని మనకు చూపించే గడియారం అనుకున్నాం. వాచ్ అంటే గమనించు. ఏమిటి గమనించు? మొట్టమొదటిది W, వాచ్ యువర్ వర్డ్స్. నీ నోటం పెడితే ఏం మాటలు వస్తున్నాయో గమనించు. ఈ పరంగా ఒకసారి జీసస్ కథ మనం గుర్తు చేసుకునేటట్టయితే ఆయనకి 12 మంది శిష్యులు ఉండేవాడు. అప్పటికే ఆ శిష్యులు, ఆయన పాపులరు, ఆయన జనం అంతా కదిలిపోవటం, ఆయన వెంటబడటం ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. దానికి ఆ పండితులకి వాళ్ళకి అంటే వాళ్ళ ఆ యూరోప్ పండితులకి చాలా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కలగటం వస్తాయి. వీళ్ళు ఏ చిన్న తప్పు చేస్తారా, తప్పు ఎట్లా పట్టుకుందామా అని చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వీడు బయలుదేరి ఒక మొక్కజొన్న చేలోకుండా నడుచుకుంటూ పోయి ఎక్కడికో వేరే ఊరు పోతూ ఆ ఆకలికి జొన్న కంకులు కొన్ని తింటారు ఆ శిష్యులు. అంటే ఏమిటి? మొహం కడుక్కునే ఆచారం పాటించకుండా వీళ్ళు తిన్నారు. అది ఈ పండితులు వాళ్ళలో పట్టుకున్నటువంటి తప్పు. ఆ పక్క ఊరు వాళ్ళ మీటింగులో ఏదో మాట్లాడుకోవటం, ఆ మాట్లాడుకునే దానిలో ఈ పండితులు వీళ్ళు నియమే పాటించిన వాళ్ళు, వీళ్ళు చెప్పే మాటలు నీకేం లాభం అని ఆ ప్రజల్ని జీసస్ వైపు విముఖత చేసేదానికి ప్రయత్నం చేస్తూ దానికి ఉదాహరణగా ఈ మాట చెప్తారు. వాళ్ళు మొక్కజొన్న చేలోకుండా నడిచి వస్తూ మొహం కూడా కడుక్కోకుండా ఆ కంకులు తిన్నారు. అది వాళ్ళ మీద ఆరోపణ. అది నిజమా కాదా? అబద్ధం చెప్పడు కాబట్టి జీసస్ని అడగమంటారు. జీసస్ దానికి చెప్పిన సమాధానం, నోట్లో నుంచి లోపలికి పోయే కన్నా నోట్లోంచి బయటకు వచ్చేవి ఎక్కువ ప్రధానం అని చెబుతాడు. మీరు నోట్లో తినేదానికి తీసుకున్న గింజల గురించి మాట్లాడుతున్నారు. ఆ నోటం పెడితే వచ్చే మాటలు ఏవి ఈ లోపలికి పోయే గింజల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారు, కాబట్టి ఆ బయటకు వచ్చేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనడంలో ఆ వర్డ్స్ ఎట్లాంటి మాటలు నీ నోటం పెడితే వస్తున్నాయి. ఇవాళ బూతు మాటలు మాట్లాడటం అనేది చాలా క్యాజువల్గా సరదాగా మాట్లాడటం అనే ఒక సంస్కారం కింద అయిపోయింది. అంటే స్పెషల్లీ యూత్లో కానీ ఆర్ వెస్టర్న్ సంస్కారం కనుక చూసేటట్టయితే దాదాపు 25% బూతులే ఉంటాయి. ఆడ మొగ తేడా లేకుండా, వయసుతో కూడా తేడా లేకుండా అది మాట్లాడుకోవటం అనేది హాస్యము, కల్చర్ కింద మారిపోయే స్థితి వస్తుంది. కాబట్టి వర్డ్స్ ఎట్లాంటి వర్డ్స్ నోటం పెడితే రావాలి గమనిస్తున్నావా? అందులో ఫెయిల్ అయినా ఉంటే నెక్స్ట్ స్టెప్కి పోలేవు. ఏకొచ్చేటప్పటికి యాక్షన్, వాచ్ యువర్ యాక్షన్స్. ఆలోచనల తర్వాత ఆచరణ. ఆలోచన మాట రూపంలో వస్తుంది, మాట ఆచరణ రూపంలో వస్తుంది. ఎట్లాంటి పనులు మన వల్ల జరుగుతున్నాయి? సేవ చేస్తున్నాం, దాని వెనకాల ఏ భావన ఉన్నది? సరైన భావన కలిగింది, అది ఆచరణాత్మకం అవుతోందే? ఆచరణాత్మకం అయ్యే లోపల దానికి వచ్చే ఇతరమైనటువంటి లోటుపాట్లు ఏం కలుగుతున్నాయి? సో వీటిని సరైనటువంటి విధానంగా వాటిని గమనించుకోవటం రెండో మెట్టు.
సో తర్వాత వాచ్ యువర్ థాట్స్, ఏం చర్యలు చేస్తున్నారు, ఎట్లాంటి ఆలోచనలు కలుగుతున్నాయి, తర్వాత ఎట్లాంటి యాక్షన్స్ చేస్తున్నారు. అది మూడోదికి వచ్చేటప్పటికి క్యారెక్టర్, అంటే గుణగణాలు పరిశీలించుకోండి. తర్వాతకి వచ్చేటప్పటికి హార్ట్, ఇదే హార్ట్ యొక్క రక్షణ. ఇది ఇందులో మనం చెప్పుకున్నది బిలిమినే కవచనే. ఈ కవచనే అంటే అప్పుడే ఆలోచనని ఆచరణాత్మకం చేయటంలో సంపూర్ణమైన రక్షణ పొందటం అంటే వాచ్ అని దాన్ని ఇంప్లిమెంట్ కనుక చేసేటట్టయితే సక్రమంగా ఏ మార్గం ఈ మంత్రంలో ఏ భావన అయితే మనకి చెప్పబడుతుందో ఆ భావాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి స్వామి చెప్పిన మాటని మనం వాచ్ అన్న మాటగా మనం గుర్తు చేసుకోవచ్చు. సో ఇది ఒక యాంగిల్ అయ్యేటట్టయితే, ఈ బిల్మినే ఈ కవచనే దాన్ని సంస్కృతి పరంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే రెండో యాంగిల్ కనుక చూసేటట్టయితే దాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మానవ సంస్కృతి అనేక రకాల పురోగతుల్ని మనం చూసి ఈ ప్రజెంట్గా ఉన్నటువంటి స్థితికి వచ్చింది. మనం అనేక రకాల చరిత్రని కనుక అన్వేషించి పురావస్తు శాఖ వాటిని ఆ యాంగిల్లో కనుక పరిశీలించి చూసేటట్టయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో తోటి జంతువుల్ని పీకు తినే స్థితిలో ఉన్న మానవుడు పచ్చి జంతువుల్ని యాజినీతిగా పీకు తినే స్థితి నుంచి సో అగ్ని సంస్కారం చేసి తినే స్టేజ్ రావటం గొప్ప సంస్కారం ఉంటుంది. ఎందువల్ల అగ్నిని కనుక్కోవటం, అగ్నిలో కాల్చి తినటం అనేది చాలా గొప్ప సంస్కారం. ఇది అనూహ్యమైనటువంటి మార్పు అన్నారు. అక్కడితో ఆగిపోయిన వాళ్ళు చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. దాన్ని అహం వైశ్వానరోభూత్వ అన్న నాలో నుండి ప్రాణశక్తి అగ్నితత్వం అనే భావనతో భగవదర్పణగా ఆహారాన్ని స్వీకరించగలగటం అనేది అది ఒక నిత్యకృత్యమైనటువంటి వాట్ యు కాల్ దట్ హిందూ మత సాంప్రదాయం అనే భావన మానేసి సంస్కృతి పరంగా పురోగమైనటువంటి పరిణామాత్మకమైన మార్పు పరంగా కనుక ఆలోచించగలిగేటట్టయితే పచ్చి మాంసాన్ని పీక్కు తినే స్టేజ్ నుంచి కాల్చిన దాన్ని తినటము, కాల్చిన దాన్ని నుంచి వండిన వృక్షానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినటము, దాని నుంచి అనేక స్థాయిలో పండు నీళ్లు అట్లాంటివి తినటము, సో భగవదర్పణంగా తినగలగటం అనే దాన్ని ఉదాత్తమైన సంస్కృతి భావంగా మనం తీసుకోవాలి తప్ప ఇదేదో ఆచారము లేదు స్వామి చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాము, లేదు మా పెద్దవాళ్ళు చేశారు. సో ఈ పెద్దవాళ్ళు చేయటంలో లేదు స్వామి చెప్పటంలో ఉన్న భావన ఏమిటంటే నువ్వు భగవంతుడు కావాలంటే భగవంతుడిని అర్పిస్తున్నాను అన్న భావన కలగటం అనే సంస్కార పరంగా ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అదే మాదిరి సపోజ్ ఇవాళ బొట్టు కట్టు అనేక రకాల సమాజాలు మనం చూస్తూ ఉంటాం. బొట్టు ఎవడన్నా కనిపెట్టేటైతే దాన్ని వాడిని హింసించి చంపుతున్నటువంటి సంఘటనలు కూడా అమెరికా లాంటి దేశాల్లో మనం కొన్ని వింటూ ఉంటాం. సంస్కృతి పరంగా దీన్ని ఆలోచించినప్పుడు తోటి జంతువులాగా వస్త్రహీనంగా తిరిగే ఒక స్థాయి నుంచి ఆ తోళ్ళు అది కట్టుకునేది గొప్ప సంస్కారం ఉన్నాం. తర్వాత ఈ చెట్టు బెరడు ఆకులు కట్టుకోవటం, గుడ్డలు కట్టుకోవటం గొప్ప సంస్కారం ఉన్నాం. దానికన్నా తదుపరి సంస్కారంగా మన కట్టుబొట్టు ఆలోచించాలి తప్ప ఇదేదో ఆచారానికి సంబంధించింది మా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను పెట్టుకున్నాను కాదు. దీనిలో నుండి సంస్కృతి ఏమిటా అంటే సంస్కృతిపరమైన భావంగా దీన్ని ఆలోచించేటట్టయితే ఉదాత్తమైనటువంటి మహానుభావులు ఎంతో మంది అంటే ఈ శబ్దాన్ని అధ్యయనం చేసి శబ్దం నుంచి సూక్ష్మతికి పోయి ఆ పరాశక్తి యొక్క లేదు పరబ్రహ్మ యొక్క రూపాన్ని అవగాహన చేసుకున్నవాడు భగవంతుని రూపంలో చూశారు, లేదు భగవతిని రూపంగా చూశారు. ఆ చూసినప్పుడు ఎట్లాంటి కట్టుబొట్టు లాంటి వాళ్ళు గమనించారో, వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే ఆచారంగా అంటే శ్రేష్ఠులు ఆచరించిన దాన్ని ఆచరించటంగా దాన్ని మన ఆచరణాత్మకం చేసిన సంస్కృతి భారతీయ సంస్కృతికి మాత్రమే అర్థమవుతుంది తప్ప ఇట్లాంటి అనుభూతులు లేని మిగతా వాళ్ళకి ఈ కట్టుబొట్టు లేదు మనం చేసే పనులు. సపోజ్ విభూతి పెట్టుకుంటాం, విభూతి పెట్టుకోవటంలో అంతరార్థం ఏమిటి? పాలభాగాన్ని చంద్రమండలము తెల్లటిది అనే మాటగా చెప్తున్నాం. లౌకికమైన దృష్టిలో మనం చూసినప్పుడు అన్నిటికన్నా ఆధారమైన శక్తి అగ్ని, అగ్నిలోంచి వ్యక్తమైంది సూర్యుడు, ఆ సూర్యుడు యొక్క ఆధారంగా సూర్యుడు యొక్క కళలను తీసుకుంటూ వృద్ధి పొందు క్షయం పొందేది చంద్రుడు.
ఇది లౌకికంగా భౌతిక దృష్టిలో ప్రాపంచికంగా మనం చూస్తే ఉన్నటువంటి స్థితి. ఆధ్యాత్మిక దృష్టిలో అన్నిటికన్నా ఆధార స్థానంలో ఉండేది అగ్ని మండలం, చిదగ్ని మండలం, కుండలిని శక్తి అగ్ని రూపంలో మూలాధారంలో ఉంటుంది. అది వ్యాహృతి పొందుతూ పైకి వచ్చే స్థాయిలో హృదయ స్థానానికి వచ్చేటప్పటికి సూర్యమండలంగా మారుతుంది. అంటే ఏదైతే మనం పైకి నమశివాయగా కనపడుతుందో, సృష్టి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు యకారం దగ్గర నుంచి నకారం దాకా ఉంటుంది. మనం సాధన చేసేటప్పుడు నకారం దగ్గర నుంచి యకారం దాకా సాధన చేస్తాం. నమశివాయ అనే ఉల్టా సృష్టి వచ్చేటప్పుడు ఆకాశాత్ వాయువు, వాయువు అగ్ని అట్లా. సో భూమి మీద నుంచి మనం ఆకాశానికి పోవటం, ఆకాశం నుంచి భూమి మీదకి రావటం అన్న తేడా వీటిలో మనం గమనించవచ్చు. సో సాధనాపరంగా మనం ఆలోచించినప్పుడు అగ్ని మూలాధారంలో ఉంటుంది, సూర్యుడు హృదయాకాశంలో ఉంటాడు. అక్కడ 12 అక్షరాలతో ఉన్నటువంటి సూర్యమండలం ఉంటుంది. 16 అక్షరాలు ఉండే చంద్రమండలం దానికన్నా ఊర్ధ్వంగా బ్రహ్మమండలంలో అంటే నుదురు గించి పై భాగంలో ఉంటుంది. దాని సంకేతమే విభూతి ధారణ, తెల్లటి విభూతి ధారణ. ఆ తెల్లగా ఉన్న తత్వాన్ని శివతత్వం అని, దాని యొక్క వ్యాహృతిని ఎరుపుగా సర్వస్యాద్యరోహితం అన్నిటికీ మొదలైనటువంటి ఎరుపు వర్ణం శక్తి యొక్క వ్యాపకత. దాన్నే గురువు యొక్క పదద్వంద్వం అంటే ఎడమ పాదం ఏమన్నా శక్తి ఎరుపు, కుడి పాదం ఏమన్నా శివుడు తెలుపు. ఈ వర్ణద్వయంగా ఆ తెల్లటి విభూతి ధరించడం, దాని మీద ఎర్రటి బొట్టు పెట్టడం అనే సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఇదిగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక పురోగతి అనేది సంస్కృతిలో ఒక భాగంగా ఉదాత్తమైనటువంటి స్థాయి సాధించిన వాళ్ళు ఆచరణాత్మకంగా చేసిన వాటిని అవి తెలియకుండా మనం ఆచరణలో చేస్తున్నాం. కాబట్టి ఎందుకు అవి చేస్తున్నాం అని పిల్లలు అడిగితే చెప్పలేని ఒక స్థితిలో మనం ఉండటం మూలంగా ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నామో తెలియదు, ఎందుకు విభూతి పెట్టుకుంటున్నామో తెలియదు. అందువల్ల మనం సరైనటువంటి సమాధానం చెప్పలేకపోవటం మూలంగా పిల్లలకి దాని మీద ధ్యాస కలక్కపోవటం, నమ్మకం కలక్కపోవటం. కాబట్టి వీటిలో ఉన్నటువంటి శాస్త్రీయతని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. సో ఈ సంస్కృతి పరంగా వీటిని మనం ఆలోచించినప్పుడు సాధకుడు అనేక రకాలైనటువంటి తనని తాను రక్షించుకునే స్థితులను కూడా ఈ మంత్రపరమైనటువంటి విధానంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు భగవతి యొక్క తత్వాన్ని లేదు భగవంతుడి యొక్క తత్వాన్ని మనం వ్యక్తం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆభరణాలు వగైరా వగైరా వాళ్ళకు చూపిస్తారు. అనేక రకాల ఆభరణాలన్నీ ధరించినట్టు. ఈ ఆభరణాలన్నీ ఇవాళ మన ఆలోచన ఏమిటి? ఈ టెంపులు సంపదలు, టెంపుల్లో ఎందుకు బయట ఉంటే బాగుంటుంది కదా. అవి సాంకేతికంగా చెప్పబడ్డవి, వర్ణపరంగా చెప్పబడ్డవి. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క మంత్రస్వరూపం, అంటే ఒక్కొక్క నాదస్వరూపం, ఒక్కొక్క శక్తికి సంకేతం. సో అంటే రక్షణ, పురోగతి అంటే కిందటి మంత్రం బిల్లిమినే కవచనే కన్నా ముందు చెప్పినటువంటి వలిమినే వరుధనేగా ఆలోచించేటట్టయితే రక్షణ పురోగతికి ముందు నువ్వు రక్షింపబడు, తర్వాత పురోగమించు అన్న పరంగా ఆత్మరక్షణ ఇతర శక్తులు అంటే మన నుంచి మనం రక్షించుకోబడటం, అట్లాగే ఇతర దుష్ట శక్తుల నుంచి రక్షింపబడటం అనేది ప్రధానం. దాని తర్వాత కేవలం రక్షింపబడటం యొక్క ధ్యేయం 100 సంవత్సరాలు తింటూ తాగుతూ బతుకుదామని కాదు, పూర్ణత్వం పొందుదాము అనే దానికి దీనికోసం రక్షణ పరంగా ఈ హిందూ దేవుళ్ళ దగ్గర నుండి ఆయుధ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఈ కవచం, ఈ మంత్ర అంటే ఈ శబ్దపరమైనటువంటి భావన నిజంగా దానికి ఆ శక్తి ఉంటుందా అంటే శబ్దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పౌనఃపుణ్యం, ఏ పౌనఃపుణ్యాన్ని అయితే అంటే ఏ ఏ వేవ్ లెంగ్త్ అయితే మనం పాటిస్తున్నామో మనకి తెలియకుండా we get tuned to that wavelength. సపోజ్ ఒక పాట వింటూ తన్మయత్వం చెందాం అనుకోండి, ఏమిటి దాని అర్థం? విన్నది పాటే కదా, ఎంతో మంది వింటున్నారు కదా, ప్రతివాడు ఎందుకు తన్మయత్వం చెందటం లేదు? ఎవడు మనసు దానిలో పెట్టి మనసు దానిలో లయం చేస్తాడో ఆ పాటలో ఉన్నటువంటి వైబ్రేషన్స్కి వాడు తన్మయత్వం చెంది పరాకాష్ఠ స్థితికి పోయి శరీర స్పృహ మరిచిపోయే స్థితి రావచ్చు. అంటే ఆ వేవ్ లెంగ్త్, ఏ వేవ్ లెంగ్త్ మనం పాటిస్తున్నామో ఆ వేవ్ లెంగ్త్లో ఐక్యమైపోయే ఒక పర్టికులర్ స్థితి నాదానికి ఉన్నది. కాబట్టి నాదం యొక్క ఆ శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళు
నాద బ్రహ్మ తత్వ అనుభూతి కోసం నాదాన్ని ఆశ్రయించటంగా ఈ మంత్ర శబ్దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చూసేటట్టయితే మనకి 10th క్లాస్లోనో 11th క్లాస్లోనో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ అని. అంటే చాలా టైట్గా కట్టిన తీగలు ఉంటాయి. ఆ తీగలు దానికి ఓ పర్టికులర్ ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర ఆ తీగలు వైబ్రేట్ అవుతాయి. సాధారణంగా స్థిరంగా ఉన్నటువంటి తీగల్లో ఏ రకమైన వైబ్రేషన్ ఉండదు. కానీ ట్యూనింగ్ ఫోర్క్ అంటే వై ఆకారంలో ఉండే ఒక ఇనుముతో చేసినటువంటి ఒక వై ఆకారంలో ఉంటుంది, ఇనుముతో చేయబడి ఉంటుంది. దాని మీద కనుక ఒక దెబ్బ వేస్తే మనం అది వై లాగా ఉంది కాబట్టి ఆ వై మీద దెబ్బ వేస్తే అది అటు ఇటు కదలటం మూలంగా ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది, ఒక వైబ్రేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వైబ్రేషన్ ప్రొడ్యూస్ అయినటువంటి వై ఆకారంలో ఉన్న ఈ ట్యూనింగ్ ఫోర్క్ని ఆ తీగ దగ్గరికి తీసుకుపోతే అప్పటిదాకా స్థిరంగా ఉన్నటువంటి తీగ దీన్ని చూసి దీని పక్కకి రాగానే దీంతో పాటు అది కూడా రెజనెన్స్ వైబ్రేట్ కావటం మొదలు పెడుతుంది. దీన్ని మనకి ఎక్స్పెరిమెంట్గా రుజువు పరిచేదానికి ఆ స్థిరంగా ఉన్న తీగ మీద ఒక పల్చటి చిన్న కాగితం పెడతారు. ఆ కాగితం అట్టగా స్థిరంగా ఉంటుంది. ఈ ట్యూనింగ్ ఫోర్క్ దాని దగ్గరికి పట్టుకురాగానే ఆ తీగ కదలటం మొదలు పెడుతుంది. అంటే ట్యూనింగ్ ఫోర్క్ ఏ వేవ్ లెంగ్త్లో కదులుతుందో ఆ తీగ కూడా అదే వేవ్ లెంగ్త్లో కదులుతుంది. అది కదలటం మూలంగా కాగితం కింద పడుతుంది. అంతకుముందు స్థిరంగా ఉన్న తీగ ఈ ట్యూనింగ్ ఫోర్క్ ట్యూనింగ్ ఫోర్క్ తీగకు ఆనించక్కర్లే, దూరంగా ఉన్నా సరే ఈ వైబ్రేషన్కి అందులో ప్రవేశించి దాన్ని కదిలించగలిగింది అనే ఎక్స్పెరిమెంట్గా దీన్ని మనం చూడొచ్చు. అంటే మంత్రం మనం చేసేటప్పుడు, లేదు సోహం అనే ధ్యానం మనం చేసేటప్పుడు, లేదు మనోభావన మనం చేసేటప్పుడు ఏ ఆలోచనతో ఏకాత్మత మనం చెందుతామో ఆ వేవ్ లెంగ్త్లోకి మనం వెళ్ళిపోతాము. ఇప్పుడు భగవంతుడి పరమైనటువంటి మంత్రాలు కానీ రామ, సాయి ఇవన్నీ నామాలు ఏమిటంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నిక్షిప్తం చేయబడినటువంటి శబ్దాలు కాబట్టి ఆ శబ్ద తరంగాల్లో మనం కనుక లీనమైపోయేటట్టయితే శబ్ద బ్రహ్మ అనుభవం పొందినవాడు పరబ్రహ్మని పొందుతాడు అన్న యొక్క ప్రాక్టికల్ అన్వయంగా మారుతుంది అన్న సంకేతంగా దీన్ని మనం చూడొచ్చు. సో లలిత సహస్రనామాల్లో మీరు ఒకసారి తీసుకునేటట్టయితే గే చక్ర రథారుడ, కిరిచక్ర ఇవన్నీ ఉంటాయి. ఈ చక్రాలని ఈ రథాలని ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారి యొక్క ఇంద్రుడి నుంచి వచ్చింది అంటారు. ఏమిటి దాని అర్థం? ఒక మంత్రశక్తి నుంచి, ఇప్పుడు రామ అనే శబ్దం నమశివాయ, నమో నారాయణాయ ఆ రెండు మంత్రాల్లోంచి వచ్చిన రామ శబ్దం అంటే ఒక మంత్రం నుంచి ఇంకొక మంత్రం ఉత్పన్నమైనట్టుగా, శబ్దాల యొక్క సమ్మేళనంతో మంత్రాలు ఉత్పన్నమైనట్టుగా అన్ని మంత్రాల యొక్క స్వరూపమైన భగవతి నుంచి ఏ సందర్భానికి అవసరమైనటువంటి మంత్రశక్తి ఆ విధంగా ఉత్పన్నమై ఆ పని పూర్తి చేసింది అన్న మాటని నామాల రూపంలో ఆ మాదిరిగా చెప్పారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ బిల్మినే కవచనే దీని యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా, అంటే ఎట్లా రక్షింపబడేవాళ్ళు శబ్దాలతో అనే దానికి అర్థం చేసుకునే దానికి వీలుగా భారతంలో మహాభారతంలో జరిగిన ఒక యుద్ధ ఘట్టాన్ని చెప్తాను. అంటే ఈ భారతీయ సంస్కృతిలో ఎట్లాంటి ఆచారం ఉండేది, ఇది ఆచారం వెనకాల నుండి సైన్స్ ఏమిటి అనే దానికి లింక్ మనకు అర్థమయ్యేది చెప్తుంది. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మంత్రం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? గాయత్రి మంత్రం చేస్తున్నాం, అంగన్యాస కరన్యాసాలు అని చేస్తాం, లేదు రుద్రం చేస్తున్నాం. ఏకాదశ రుద్రాభిషేకం అంటే మహాన్యాసపూర్వకంగా చేసినప్పుడు మహాన్యాసం శరీరం అంతా వర్తించేటట్టుగా చేస్తాం. దాన్ని ఎనర్జైజేషను, శక్తీకరణ అనుకున్నాం. ఏమిటా శక్తీకరణ? ఆ మంత్ర శబ్దాన్ని మన శరీరంలో ఒక పర్టికులర్ భాగంతో ఆ రెండింటి యొక్క వైబ్రేషన్స్ని ఏకీకృతం చేసే ప్రయత్నంగా మనం ఆలోచించవచ్చు. సాధారణంగా మనం చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి 5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ పరంగా 5 వేళ్లతోనూ 5 ప్రధానమైన హృదయం, శిరస్సు, శిఖ అట్లాంటి స్థానాలతోనూ 5, 10గా మనం చేస్తాము. ప్రత్యేక సందర్భాల్లో శరీరం అంతటా చేస్తాం. అంటే శరీరానికి విశ్వ విరాట్ స్వరూపానికి ఉన్నటువంటి సంబంధాన్ని శబ్దపరంగా అన్వయం చేసేదానికి చేసే ప్రయత్నంగా దాన్ని మనం భావించవచ్చు. ఇది పూజలు వగైరాలు చేసే ప్రక్రియ. వీటినే యుద్ధపరంగా, రక్షణ పరంగా మనం వాడినప్పుడు
ఈ అక్షర శబ్దాల్లోనే రకారం అనేది అగ్ని బీజం ఉంటాం, లకారం అనేది పృథ్వీ బీజం ఉంటాం, హకారం అనేది ఆకాశ బీజం ఉంటాం, బొమ్మ అనేది జల బీజం ఉంటాం, లం అనేది పృథ్వీ. ఏమిటి దీని అర్థం అంటే పంచభూతాలకి సంబంధించిన అక్షర శక్తులు అక్షరాల్లో ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తుల్ని ఏ మాదిరిగా ప్రేరేపించి వాటిల్లోని నిజంగా అగ్ని, నిజంగా వాయువు, నిజంగా శక్తిని ఉత్పన్నం చేసి శత్రువుని నాశనం చేయొచ్చు అన్న అక్షరపరమైనటువంటి విద్య, మంత్ర విద్య యుద్ధ విద్యగా మారింది. ఆధ్యాత్మిక పురోగతికి చేసేటప్పుడు ఏమన్నా సాధనాపరమైనటువంటి పురోగతి కోసం చేసే విద్యనే రక్షణ కోసం చేసేటప్పుడు ఏమన్నా అస్త్ర విద్యగా చెప్పబడ్డది. అంటే ఇవన్నీ కూడా వర్ణాలే, అంటే అక్షరాలే, ఇవన్నీ శబ్దం యొక్క స్వరూపాలే. వీటి యొక్క సమగ్రమైనటువంటి అవగాహన ఆచరణాత్మకం చేయటం అనే మాటల్ని బిల్మినే కవచనే అనే మాటల్లో ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది అనుకోవచ్చు. దీనికి ఒక జరిగిన ఘట్టం చెప్తానన్నాను. ఆ ఘట్టాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు సేనాధిపతి కాబోయే ముందు 10 రోజుల పాటు భీష్ముడు యుద్ధం చేయటం, సేనాధిపతిగా ఉండటం. ఆయన భీష్ముడు ఉన్నప్పుడు భీష్ముడి దగ్గర దుర్యోధనుడికి అంత దగ్గరగా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంత ధైర్య సాహసం లేదు. ఆ 10 రోజులు నోరు మూసి కూర్చున్నాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే భీష్మ పితామహుడు పడిపోతాడో, ద్రోణాచార్యుడు సేనాధిపతి అవుతాడో, ఆయనకి ఒక కోరిక కోరుతాడు. ఇది కాళ్ళ మీద పడి ఈ బోడ బ్రాహ్మడు వెంటనే ఆయన వశం చేసుకుని, మహానుభావ నాకు ఒక వరం ప్రసాదించాలి. ఏమిటా వరం? యుద్ధం గెలుస్తాము గెలము అనే సందేహం ఆల్రెడీ వచ్చేసింది అతనికి. ఈ యుద్ధంలో ఏదో విధంగా మీరు కనుక ధర్మరాజుని కనుక బందీగా పట్టుకునేటట్టు యుద్ధం ఆగిపోతుంది. ఈ రక్తక్షయం ఇదంతా ఎందుకు, జనక్షయం అంతా ఎందుకు, ధర్మరాజుని మీరు బందీగా పట్టుకోగలిగేటట్టు యుద్ధం ఆగిపోతుంది, మనం గెలుస్తాం కదా, ఆ పని చేయమంటాడు. అర్జునుడు ఉన్నంతకాలం అది అసాధ్యం. అర్జునుడు యుద్ధభూమిలో ఉంటే అసాధ్యం ఉంటాడు ఆయన. మీకెందుకు, అర్జునుడిని తప్పించే బాధ్యత నాది అని వాళ్ళని సంసప్తుల్ని వాళ్ళ మీద ప్రేరేపించి మొత్తానికి ఏదో వాళ్ళ అర్జునుడు దూరంగా చేస్తాడు. సరే, అర్జునుడు దూరంగా చేసినప్పుడు ప్రధానమైన ధ్యేయం ధర్మరాజుని పట్టుకోవాలి. అంటే ధర్మరాజుని పట్టుకునేదానికి చక్రవ్యూహం పొందుతాడు. యుద్ధం లోపలికి పోలేకపోయేటట్టయితే అపజయం యాక్సెప్ట్ చేసి లొంగిపోవాలి. లేదు, యుద్ధం చేయాలంటే దానిలో ఎట్లా ప్రవేశించాలి తెలిసినవాడు ఎవడూ లేడు. తెలిసినవాడు 4-5, వాడు కృష్ణుడు, అర్జునుడు, వాడిద్దరు దూరంగా ఉన్నారు, భీష్ముడు ఆయన అవతల సెక్షన్లో ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఆయనే ఇది వేశాడు. ఇప్పుడు వీళ్ళకి మార్గం లేని పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంలో ఆ యుద్ధాన్ని గురించి రేపు ఏం చేయాలి, ఎట్లా చేయాలని చర్చిస్తున్న సభలో ధర్మరాజుతో అభిమన్యుడు అంటాడు, స్వామి నాకు ప్రవేశించడం చేత కానీ లోపలికి రావడం తెలియదు. అరే నీకెట్టా తెలుసు అంటే, గర్భస్థ శిశువుగా ఆయన విన్నాను, అది నాకు గుర్తున్నది అంటాడు. సరే, వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే అభిమన్యుడు లోపలికి ప్రవేశిస్తాడో ఆయన వెంట ఈ భీముడు, మిగతా అర్జున్, ధర్మరాజు వీళ్ళంతా ప్రవేశించి చిన్న భిన్నం చేసి బయటకు వచ్చేద్దాం, గెలిచేద్దాం అనుకుంటారు. వాళ్ళకి సైంధవుడు అడ్డుపడి, వీడొక్కడు నిజంగానే లోపలికి యుద్ధం చేస్తాడు, లోపలికి పోతాడు అంటే లోపలికి ప్రవేశిస్తాడు, ప్రవేశించినాక మిగతా ఎవరూ లోపలికి ప్రవేశించకుండా సైంధవుడు అడ్డుపడతాడు. అది స్థితి. ఒకే ఒకడు అయిపోతాడు. ఆ ఒక్కడు కూడా అఖండమైన యుద్ధం చేస్తూ వీళ్ళందరినీ హడలు కొడతాడు. ధర్మరాజుని పట్టుకునే ఆలోచన కూడా లేని విధానంగా యుద్ధం చేస్తూ ఈ కర్ణుని, శల్యుడిని వీళ్ళందరినీ సాగుగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు తట్టుకోలేక ఏం చేస్తే అభిమన్యుడిని మనం చంపగలుగుతాము అని అందరూ వచ్చి ద్రోణుడిని, సేనాధిపతి కాబట్టి ఆయన సలహా అడుగుతారు. ఆయన చెప్తాడు, అర్జునుడికి నేను ఒక మంత్ర కవచాన్ని ఉపదేశించాను. మంత్ర కవచం అంటే, కవచం అనే ఒక ప్రక్రియ మనం శబ్దాలతోనే శరీరానికి కవచంగా ఏర్పాటు చేసుకునే ప్రక్రియని పూజా పునస్కారాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కవచం, కీలకం ఇవన్నీ వింటూ ఉంటాం. దాని యొక్క యాక్చువల్ ప్రాక్టికల్ రూపం ఇది. అర్జునుడికి నేను ఒక మంత్ర కవచాన్ని ఉపదేశించాను. అది కొడుకు చెప్పినట్టున్నాడు. ఇతను ఆ కవచాన్ని ధరించి వచ్చాడు కాబట్టి అతన్ని చేతిలో అస్త్రం ఉన్నంతకాలం అతన్ని మనం ఏం చెయ్యలేము. అదేమిటి, మార్గమే లేదా అని అడుగుతాడు.
ఒక మార్గం ఉన్నది, కానీ చాలా కష్టసాధ్యమైన మార్గం అంటాడు. ఏమిటది అంటాడు. బొటన వేలుని రక్షిస్తుంది, కానీ బొటన వేలు గోరుకి, ఆ చర్మానికి, ఆ మధ్యలో ఉన్న చిన్న భాగాన్ని ఈ మంత్ర కవచం రక్షించదు. ఇది దీని యొక్క సూక్ష్మ స్థితి అని చెబుతాడు. అంటే యుద్ధం చేస్తున్న వాడి యొక్క బొటన వేలు, ఆ బొటన వేలికి అంటుకున్న చర్మం, ఆ చర్మానికి గోరుకి ఆ మధ్యలో గనక బాణం సంధించగలిగి ఆ దెబ్బకి ఎప్పుడైతే అతను ధనస్సుని కింద పడేస్తాడో, ధనస్సు కింద పడి ఇంకో ధనస్సు ఎత్తుకునే లోపల చంపగలిగితే ఆయన చంపాలి తప్ప లేకపోతే మార్గం లేదు అని చెప్తాడు. చూడండి, అంటే ఆ కవచం యొక్క రక్షణ ఎట్లా ఉంటుంది అనే దానికి. సరే, ఆ ప్రయత్నంలో కర్ణుడు, ముగ్గురు నలుగురు కలిసి కర్ణుడు ఆ బాణం కొడతాడు, తర్వాత పడిపోతుంది, చనిపో కథ వేరు. అంటే మంత్ర కవచ పరంగా, కవచం అంటే మంత్రపరమైనటువంటి శబ్దాలు ఎట్లా శరీరాన్ని రక్షిస్తాయి అంటే, శరీర రక్షణ యొక్క ధ్యేయం కేవలం రక్షింపబడి తింటూ తాగుతూ బతుకుదామని కాదు, పూర్ణత్వం అనే దానికి సంకేతంగా, అంటే ఎట్లాంటి ప్రాక్టీసెస్ భారతదేశంలో సంస్కృతి పరంగా ఉండేవి అనే దానికి ఈ కథని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇది మంత్ర కవచ పరంగా ఆ మాదిరి ఇది మనం చూస్తాం. దీన్నే యోగ పరంగా, సాధనా పరంగా వేమన చెప్పిన మాటలతో అన్వయం చేసుకునేటట్టయితే ఎన్నో రకాల విద్యలు భారతదేశంలో ఉన్నాయి. యోగి వేమన 2 మాటలు చెప్పేవాడు. తలని గురించి రక్షణాపరంగా బిలిమినే అన్నాడు కాబట్టి ఈ యోగి వేమన ఆ పరంగా చెప్పిన మాట, తలలు బోడులేన తలపులు బోడులే అంటాడు. తిరుపతిపై మనం గుండు కొట్టించుకొస్తాం, లేదు బ్రాహ్మలు కేవలం పిలక మాత్రమే పెట్టుకుని గుండుగా చేసుకుని ఉంటూ ఉంటారు, సన్యాసులు పూర్తిగా గుండు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఆచారాలుగా మనం పాటిస్తున్నాం, బాగానే ఉన్నది. తలకాయ బోడి చేసుకున్నంత మాత్రాన తల లోపల నుండి ఆలోచనలని బోడి చేసుకున్నామా అంటే ఏమిటి దాని అర్థం? తల లోపల ఆలోచనలు నాకు వేరే లేవు అన్న సంకేతమే తలకాయని బోడి చేసుకోవటం తప్ప కేవలం వెంట్రుకల్ని తొలగించుకోవటం కాదు అన్న సంకేతంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో తిరుపతిపై గుండు చేయించుకున్నా, లేదు బ్రాహ్మణులు శిఖ మాత్రమే పెట్టుకుని మిగతాది మొత్తం తీసేసిన, శిఖని కూడా ముడివేషణలో ఉద్దేశం ఏంటంటే ఏకాగ్రత, అంటే ఉన్న కొంచెం జుట్టు కూడా ఒకే ఒకటిగా ముడివేయబడి ఉన్నది, మిగతా జుట్టే లేదు. అనేక రకాల ఆలోచనలతో నేను సతమతం కావటం లేదు, ఒకే ఒక ఆలోచన, ఆలోచన నా పూర్ణత్వం, దాని యొక్క అది ఆ భావన ఆ పిలక వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి ఆచారపరమైన అర్థం. సో ఈ ఇంకొక మాట ఏం చెప్పేవాడు, ఎన్నో రకాల అస్త్రశస్త్రాలు, చదువులు అని అనుకున్న మనం, చదువు చదివి చదివి చావంగా నేటికి సావులేని చదువు చదవరాదే అనేవాడు. స్వామి కూడా యోగి వేమన్ని కోట్ చేయటం ఎన్నోసార్లు మన ఉపన్యాసాల్లో విన్నాం. ఎన్నో రకాల చదువులు ఉన్నాయి, ఏ చదువు చదివినా సరే చివరికి చస్తున్నాం కదా. భారతదేశంలో మన అదృష్టం కొద్దీ అఖండమైన సంస్కృతిపరమైన ఈ భారతదేశంలో సావుని చేయించే చదువు కూడా మనకు చెప్పారు కదా, దాన్ని ఎందుకు చదువుకోకూడదు? ఒకసారి చదివితే ఈ చదువులన్నీ యొక్క సారం మనకి తెలిసిపోయినట్టే కదా అనే మాట అన్వయం చేసుకుంటే, ఈ రెండిటి యొక్క వేమన యొక్క ఈ 2 మాటలనే ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది, బిలిమినే కవచినే అనే మాటల్లో అనిగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ అనేక రకాల విద్యల్లో దేన్ని బ్రహ్మ విద్య అనబడ్డ కనుక ఆలోచించేటట్టయితే, బ్రహ్మాన్ని మనం తెలుసుకునేవి అంటే, బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎవడైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటే వాడు బ్రహ్మం అయిపోతాడు, అదే యద్భావం తద్భవతి. ఎవడైతే బ్రహ్మని సదా భావిస్తూ ఉంటాడో అది భ్రమర కీట న్యాయంలాగా వాడు కీటం కాస్త భ్రమరం అయిపోయినట్టుగా వాడు కాస్త బ్రహ్మ అయిపోతాడు అనేది అందులో భావన. సో కాబట్టి బ్రహ్మ విద్యాపరంగా ఆలోచించినా సరే సాంకేతికంగా చెప్పిన మాటలుగా ఎట్లా అర్థం చేసుకోవచ్చో చూడండి. శివుడు భిక్షాపాత్ర ధరించి, ఏమిటా భిక్షాపాత్ర? బ్రహ్మ యొక్క కపాలమే, కాలభైరుడు రూపంలో బ్రహ్మ యొక్క కపాలాన్ని భిక్షాపాత్రగా ధరించి కాశీ క్షేత్రానికి వచ్చి అన్నపూర్ణాదేవిని భిక్ష అడిగాడు. ఆవిడ వేసిన జ్ఞాన భిక్ష మూలంగా ఈ కపాలం ఊడిపోయింది అని చెప్పి, అది సాంకేతికంగా చెప్పబడ్డ మాటలు. ఏమిటి దాని యొక్క అంతరార్థం? ముందు అసలు బ్రహ్మ విద్యాపరమైన ధ్యేయం నీకు ఉండాలి. నెంబర్ 1, ఆ ధ్యేయంతో నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు
కపాలం శూన్య. ఇప్పుడు బ్రహ్మ కపాలాన్ని పట్టుకున్నాడు. కపాలం నిండా అందులో రక్త మాంసాలతో నిండి లేదు. అది కపాలం కేవలం ఒట్టి పొరగా ఖాళీగా ఎంటీగా అయిపోయింది. తలలో ఉన్నటువంటి అక్కలేని ఆలోచనలన్నిటి ఖాళీ చేయటం సంకేతమే బ్రహ్మ కపాలం ఎంటీ కపాలాన్ని పట్టుకోవటం. ఎంటీగా ఉన్నటువంటి కపాలంలో జ్ఞానసారాన్ని అన్నపూర్ణాదేవి అంటే అన్నగత జీవులకి పూర్ణత్వాన్ని ప్రసాదించే శక్తిని అన్నపూర్ణ అనుకున్నాం. ఆ అన్నపూర్ణాదేవి కాశీ క్షేత్రం. ఏమిటి కాశీ క్షేత్రం? భృగుటి క్షేత్రాన్ని కాశీ క్షేత్రం, రుద్రగ్రంథి అని ఏదైతే అంటున్నామో 6వ స్థానాన్ని, ఇది 6వ అనువాకం, 6వ స్థానాన్ని రుద్రగ్రంథి అంటారు. దాన్నే త్రిపుటి కాశీ క్షేత్రం, లేదు కనుబొమ్మల మధ్య ముక్కు పైన ఉన్నటువంటి గ్రంథి స్థానం అంటారు. సో ఆ స్థానంలో అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్షను ప్రసాదించడం అనేది, అంటే ఖాళీగా ఉన్నటువంటి తలలో జ్ఞానం నింపబడ్డది. స్వామి కూడా మనకేం చెప్తారు? తల నిండా పనికిరాని చెత్త ఆలోచనలు ఉంటే దాన్ని నింపడం ముందు ఆ తల ఖాళీ చేస్తే దాన్ని దేంతో నింపాలో దాంతో నింపుతాను అన్న స్వామి మాటను కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే తర్వాత మనకి ఈ మంత్రం మనకి ఇండికేట్ చేసేది ఏమిటి అంటే, కేవలం తల యొక్క రక్షణ, షష్ఠి యొక్క రక్షణ, హృదయం యొక్క రక్షణ అన్నప్పుడు ఆలోచనలని తగ్గించుకుంటూ ఆ ఒకే ఒక ఆలోచనని ఆచరణాత్మకం చేసి బ్రహ్మానుభూతిని పొందటమే దీని యొక్క ధ్యేయంగా దీన్ని మనం ఆలోచించాలి, కానీ ఇంకోటి కాదు అన్న పరంగా ఈ మంత్రం మనకి అన్వయం అవుతుంది. సో ఈ మంత్రాల యొక్క శ్లోక రూపాల్ని 13వ మంత్రానికి ఏమన్నా, ఓం వర్మిణం వరూధినం సదా రాక్షక సదాశివం గమ్యస్థిర రక్షార్థం ఏకబిల్వం శివార్పణం. స్వామి, అందరినీ అన్ని కాలాల్లో రక్షించే సదాశివుడు నువ్వే. గమ్యం చేరేదాకా నన్ను రక్షించి గమ్యానికి చేర్చు అనేది ఈ మంత్రం, ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ 2వ మంత్రానికి బిల్మినం కవచనం మంత్ర కవచేన రక్షితం మంత్రాక్షర అనుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. ఎన్నో శబ్దాలు రకరకాలు అనే మాట్లాడుతున్నాను, చేస్తున్నాను. నువ్వు తలని రక్షించిన, హృదయాన్ని రక్షించిన, శబ్దాన్ని రక్షించిన, నోటంబడితే వచ్చే శబ్దాన్ని, తలలో వచ్చే భావాన్ని రక్షించిన, అవన్నీ చేసేది నువ్వే. కాబట్టి ఏ అక్షర స్వరూపమైనటువంటి నువ్వు క్షరస్వరూపంగా నేను పుట్టాను, కాబట్టి నన్ను అక్షర స్వరూపంగా చేసేదానికి ఏ భావాల్ని, ఏ అక్షరాన్ని రక్షించాలో వాటిని రక్షించి వాటి యొక్క అనుభూతిని నాకు ప్రసాదించు అన్న పరంగా ఆ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఈ 13, 14 మంత్రాల్ని మనకి చేతైనంత వరకు, ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు వీటి గురించి మనం తెలుసుకున్నాం. సో ఇందులో ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆర్ ఫర్దర్ ఎలాబరేషన్ ఆర్ ఎనీ ఎడిషన్స్ యు ఆర్ వెల్కమ్, యూ కెన్ డూ దట్. అందరికీ నమస్కారం.